ఈరోజు డిజైన్ యాడ్ అండ్ సెర్చ్ వర్డ్స్ డేటా స్ట్రక్చర్ చూద్దాం. Design a data structure that supports adding new words and finding if a string matches any previously added string. Implement word dictionary class. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండ్రు స్ట్రక్చర్. అండ్ ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్, యాడ్ వర్డ్. ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇనిషియలైజ్ చేసిండు. ఇంకా దాని తర్వాత ఇంకా ఈడ వాయిడ్ యాడ్ వర్డ్ అని ఉంది. సో ఇట్ యాడ్స్ ద వర్డ్. వాయిడ్ అంటే ఇంకా రిటర్న్ ఏం చేయదు. సో యాడ్స్ ద వర్డ్ టు డేటా స్ట్రక్చర్, ఇట్ కెన్ మ్యాచ్ లేటర్ అంట. సో ఇక్కడ ఈడ వర్డ్స్ యాడ్ చేస్తుండ అనమాట. యాడ్ వర్డ్ అన్న దగ్గర ఈడ బ్యాడ్ యాడ్ చేసిండు, ఈడ డాడ్ యాడ్ చేసిండు, ఇట్లా మ్యాడ్ యాడ్ చేసిండు. సో ఇట్లా యాడ్ చేస్తున్నాం. సో సెర్చ్ కొట్టంగానే రిటర్న్స్ ఇఫ్ ద స్ట్రింగ్ ఎగ్జిస్ట్ అంటుండు. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ రిటర్న్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్ అన్నట్టు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇటు చిన్న కండిషన్ ఏం పెట్టిండంటే ఇక్కడ వర్డ్ లా కంటైన్స్ డాట్ అంట. డాట్ అన్నది దేన్నన్నా మ్యాచ్ చేయొచ్చు. అంటే ఇక్కడ డాట్ ఉందనుకో, అది బ్యాడ్ వర్డ్ ని మ్యాచ్ చేయొచ్చు, మ్యాడ్ వర్డ్ ని మ్యాచ్ చేయొచ్చు. సో అట్లా చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఇది చూసుకుంటే, ఇది తీసుకుంటే ఇన్పుట్ మనకు తీసుకొని ఓకే, అయితే ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే, సో ఇక్కడ వర్డ్ డిక్షనరీ ఇస్తున్నాడు మనకు ఒక క్లాస్. దానిలో యాడ్ వర్డ్ అనే మెథడ్ యాడ్ చేయాలి. ఇది ఒక మెథడ్, ఈ ఇంకా ఇది ఒక మెథడ్. సో ఇది ఇది కాల్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈడ మనం బ్యాడ్ యాడ్ చేస్తాం అనమాట. సో మనం ఇందులో సర్చింగ్ చేయాలంటే బెటర్ వే ఏంటంటే ఇదేంటి ప్రిఫిక్స్ ట్రీ యూజ్ చేయడు. సో దాన్ని ట్రైస్ కూడా అంటారు. సో ఈ ఆల్గరిథం, ఈ డేటా స్ట్రక్చర్లో మనం ఇనిషియల్లీ ఒక రూట్ ఉంటుంది. ఈడ రూట్లో దీనికి చిల్డ్రన్ ఉంటుంది అనమాట. చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్ ఏ నుంచి జెడ్ దాకా ఉంటాయి. సో జెడ్ దాకా పెట్టుకోవచ్చు. సో 26 క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి దీన్ని సర్చ్ చేయడు. వర్స్ట్ కేసులో 26 అంటే మనం జెడ్ కోసం సర్చ్ చేసినాం అనుకో, ఏ నుంచి జెడ్ దాకా వెళ్తే మనకు ఆల్మోస్ట్ 26 పడుతుండొచ్చు. సో ఇది ఆల్మోస్ట్ కాన్స్టాంట్ టైం. సో బిగ్ ఆఫ్ 1 లోనే మనం సర్చ్ చేయొచ్చు అనమాట. మనకు వాడు జస్ట్ ఏ అడిగిండంటే మనం బిగ్ ఆఫ్ 1 లో సర్చ్ చేయొచ్చు. సో మనకు ఇక్కడ చూసుకుంటే మనకి ఏం అడుగుతుండు, ఇక్కడ మనకు ఇన్సర్ట్ చేసింది వచ్చేసి బ్యాడ్ బి రూట్ డి డి. సో పిఏడి బ్యాడ్ ఒకటి, తర్వాత ఒకటి డాడ్ ఒకటి, డి ఇన్సర్ట్ చేసినాం. తర్వాత రూట్ అన్నమాట. దాని తర్వాత ఏం యాడ్ చేసిండు, 3 times యాడ్ చేసిండుగా. తర్వాత మ్యాడ్ యాడ్ చేసిండు. సో ఇది మ్యాడ్. సో దాని తర్వాత మ్యాడ్ యాడ్ చేసిన తర్వాత వీడు సెర్చ్లో ప్యాడ్ సెర్చ్ చేయమంటాడు. సో ప్యాడ్ అనగానే మనం ప్యాడ్ పీ సెర్చ్ చేస్తాం అనమాట. ఇందులో పీ లేదు. సో మనకు పీ లేదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తాం ఫస్ట్. సో ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేసినాం. దాని తర్వాత బ్యాడ్ అడిగిండు. సో ఇక్కడ బి ఉంది, ఫస్ట్ బీకి వెళ్తాం. బీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏ, నెక్స్ట్
క్యారెక్టర్ ఏ, బి తర్వాత తర్వాత డికి వెళ్తాం. సో డికి మనకు ఏముంటదంటే డికి మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటది. ఆ ఆబ్జెక్ట్ ల మనకు ఈజ్ అండ్ ట్రూ ఉంటది అనమాట. సో ఈజ్ అండ్ ట్రూ ఉంటది, ఎందుకంటే ఇక్కడ తోటి ఆగిపోతుంది ఈ వర్డ్. సో ఈడ ఈజ్ అండ్ ట్రూ ఉంటుంది, వేరే వాటికి అన్నిటికీ ఈజ్ అండ్ ఫాల్స్ ఉంటాయి అదనమాట. ఎక్కడైతే వర్డ్ ఎండ్ అవుతుందో దానికి మాత్రం ట్రూ ఉంటుంది. సో ఈ ఈజ్ అండ్ మ్యాచ్, ఈజ్ అండ్ ట్రూ కావాలి. ఇంకా ఈ క్యారెక్టర్స్ అన్ని ఈ ఈ ఇది దాటేసేయాలి, ఈడి దాకా మ్యాచ్ కావాలి. సో ఈ దాకా మ్యాచ్ అయింది, ఇంకా ఈజ్ అండ్ ట్రూ ఉంది కాబట్టి ట్రూ చేస్తాం రిటర్న్. ఓకే, ఇది ఒక ట్రూ. దాని తర్వాత ఇది డాట్ ఇచ్చింది. సో ఈడ డాట్ ఇస్తే దాని అర్థం ఏంటంటే మనకు అన్ని అన్ని వేస్ లో పోవచ్చు అనమాట. 1 వే, 2 వే, 3 వే. కానీ ఎక్కడ మనకు ఎండ్ దాకా మ్యాచ్ అవుతుందో, ఎక్కడ దాకా ఎండ్ దాకా మ్యాచ్ అయ్యి ఈ ఈజ్ ఎండ్ కూడా ట్రూ అయితే అప్పుడు మనం రిటర్న్ చేస్తాం. సో మనం ఇది డిఎఫ్ఎస్ యూజ్ చేసుకొని చేస్తాం అన్నమాట. సో డిఎఫ్ఎస్ యూజ్ చేసుకొని చేసిన తర్వాత మనకు ఈ ఎండ్ది ఫస్ట్ దానిలోనే వచ్చేస్తుంది, ఈ పాతలు వెళ్తేనే మనకు ట్రూ వచ్చేస్తుంది. అది దాని తర్వాత ఇక్కడ బి సర్చ్ చేసిండు. బి సర్చ్ చేసిన తర్వాత ఈడ 2 డాట్స్ పెట్టిండు. సో ఇక్కడ మనకు ఒక్కటే ఉంది కాబట్టి ఈడ మనకు ఇది కూడా డిఎఫ్ఎస్ వెళ్తాం. దాని తర్వాత ఇది డిఎఫ్ఎస్ వెళ్తుంది. అప్పుడు మనకు ఎండ్ క్యారెక్టర్ ట్రూ వచ్చేస్తుంది, మళ్ళీ ట్రూ రిటర్న్ చేస్తాం. సో ఇంతే. ఇప్పుడు కోడ్ చూస్తే ఇనిషియలీ మనకు ఒక వర్డ్ డిక్షనరీ అన్నది ఒకటి క్లాస్ ఇచ్చిండు. సో కానీ మనకు ట్రై స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డేటా స్ట్రక్చర్. ఇప్పుడు మనం ట్రై నోడ్కి మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ట్రై నోడ్కి క్లాస్ క్రియేట్ చేస్తున్నా. దీనిలో మనకు యాట్రిబ్యూట్స్ వచ్చేసి చిల్డ్రన్ ఉంటాయి, ఇంకా చిల్డ్రన్ కాకుండా ఈజ్ అండ్ ఉంటుంది. సో ఇందులో మనం ఇనిషియలైజ్ చేసుకుందాం డిఫాల్ట్ వాల్యూస్. డిఫాల్ట్ వాల్యూస్ వచ్చి చిల్డ్రన్ వచ్చి ఒక హ్యాష్, ఇంకా ఈజ్ అండ్ వచ్చేసి ఫాల్స్ బూలియన్ వాల్యూ. ఇక్కడ మనం రూట్ క్రియేట్ చేసుకుంటాం. ఇనిషియలైజ్ కాగానే ఈ ట్రీ నోడ్ది ఒక రూట్ క్రియేట్ చేసుకుంటాం. సో ట్రై నోడ్ది ఒక రూట్ క్రియేట్ చేసినాం. ఈ రూట్కి వాల్యూ ఉండదు, డైరెక్ట్గా చిల్డ్రన్ ఉంటుంది, ఈజ్ అండ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం యాడ్ చేయడు ఈజీ. ఇక్కడ మనం రూట్ని నోడ్ కనుక్కోవాలి. సో ఆ నోడ్ని యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట, స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటూ పోవాలి రూట్ నుంచి. సో వర్డ్ డాట్ ఈచ్ క్యారెక్టర్ డూ, ప్రతి క్యారెక్టర్ని మనం యాడ్ చేసుకోవాలి నోడ్ చైల్డ్కి. సో చైల్డ్ ఇది కీ అన్నమాట. కీ ముందే లేకపోతే మనం క్రియేట్ చేస్తాం అన్నమాట ఈ కీకి వాల్యూ. సో లేకపోయింది అనుకో ఇది యాడ్ అవుతుంది అనమాట, చిల్డ్రన్స్లలో ఇంకొక చైల్డ్ లాగా యాడ్ అయిపోతుంది ఇది ముందే లేకపోయింది అనుకో. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకొక ట్రై నోడ్ క్రియేట్ చేస్తాం ఈ చైల్డ్కి. సో ఇది చైల్డ్కి ట్రై నోడ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ రూట్, ఇప్పుడు నోడ్ వచ్చేసి సో ఇప్పుడు కరెంట్ నోడ్ నెక్స్ట్ చైల్డ్కి వెళ్తావు కాబట్టి ఇప్పుడు ఇది అనమాట కరెంట్ నోడ్. ఇప్పుడు రూట్ నుంచి నెక్స్ట్ చైల్డ్కి వెళ్తావు. సో రూట్లో నిల్ ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు బి క్యారెక్టర్ బి కీ లోపట ఆబ్జెక్ట్ కి వెళ్తాం అనమాట. సో ఇది బేసికల్లీ ఆబ్జెక్ట్, ఈ ట్రీ నోడ్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ కి వెళ్ళి మళ్ళా ఈ ఆబ్జెక్ట్ లో చైల్డ్ ఉంటుంది, ఆ చైల్డ్ కి బి తర్వాత ఏ సెట్ చేస్తావు కీ, మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు. తర్వాత లాస్ట్ ఆబ్జెక్ట్ ఈ ట్రీ నోడ్ ఈ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ ఆబ్జెక్ట్ కి మనం ఆబ్జెక్ట్ కి ఈజ్ అండ్ ట్రూ సెట్ చేస్తాం. Hmm. దాని తర్వాత hmm. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే సర్చ్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో సర్చ్ ఎట్లా మనం డిఎఫ్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాం, డిఎఫ్ఎస్ తోటి చేస్తాం. వర్డ్ పాస్ చేస్తాం, ఇంకా రూట్ పాస్ చేస్తాం. రూట్ వచ్చేసి ఫస్ట్ ఉంటుంది కాబట్టి పైన ఉంటుంది పేరెంట్. సో రూట్ ఇంకా 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటే లాస్ట్ క్యారెక్టర్ డి ఉంటే డి దాకా మనం సర్చ్ చేయాలి. సో ఇప్పుడు ప్రైవేట్ లా పెడతా, ఇది ప్రైవేట్ డెఫ్ డిఎఫ్ఎస్ వర్డ్ నోడ్ ఇండెక్స్ ఇండెక్స్. తర్వాత ఇప్పుడు రిటర్న్ ట్రూ ఇఫ్ వర్డ్ లెంత్ మ్యాచెస్ ఇండెక్స్. రిటర్న్ ట్రూ అనే వాళ్ళు నోడ్ ఈజ్ ఎండ్ ఉంటే అంటే ఎండ్ అయితే ట్రూ చేసేస్తాను రిటర్న్. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు క్యారెక్టర్ ఏంది, ఇప్పుడు వర్డ్ల క్యారెక్టర్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ ఇండెక్స్ క్యారెక్టర్. సో ఈ కరెంట్ ఇండెక్స్ క్యారెక్టర్ అయితే ఎప్పుడైతే డాట్ అయితే ఒకటి, డాట్ కాకపోతే మనం ఇంకొక పాత్ర సెండ్ చేస్తాం. డాట్ అయితే మనం ఏం చేస్తామంటే డాట్ అయిందనుకో ఈ నోడ్ల మనం ప్రతి చైల్డ్ దగ్గరికి వెళ్తాం, ప్రతి చైల్డ్కి వెళ్ళి ఆ చైల్డ్ వాల్యూస్ ఉంటాయి కదా, వాల్యూస్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఆ ఆబ్జెక్ట్ల నుంచి చూసుకుంటాం అనమాట. సో ఆ ఆబ్జెక్ట్ల మనకు కావాల్సిన నెక్స్ట్ చైల్డ్ ఉంటుందా లేదా అని. సో ఇది బేసికల్లీ ఇది డాట్ అంటే దేనితోటినైనా మ్యాచ్ అవుతుంది. సో మనం ప్రతి వాల్యూల ప్రతి చైల్డ్ దగ్గరికి వెళ్ళి చూస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనకు ఎండ్ దాకా వెళ్తామో అప్పుడు మనం ట్రూ చేసేస్తాం అనమాట రిటర్న్. సో ఇప్పుడు వచ్చేసి ఇది నెక్స్ట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ ఇప్పుడు ఈ డిఎఫ్ఎస్ ల ఇది నెక్స్ట్ నోడ్, ఇక్కడ ఇది నెక్స్ట్ నోడ్ అవుతుంది. ఇంకా ఈ ఇండెక్స్ +1 అవుతుంది. ఇంకా ఇది లాస్ట్ దాకా వెళ్ళి ట్రూ అయితే ట్రూ, రిటర్న్ ట్రూ ఇఫ్ దిస్ ఇస్ ట్రూ. లేకపోయింది అనుకో మనం రిటర్న్ ఫాల్స్ ఇన్నే చేసేద్దాం. ఇక్కడ ఏది ట్రూ కాలేకపోయింది అనుకో ఇంకా రిటర్న్ ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా మనకు ఇది క్యారెక్టర్ దొరికింది కాబట్టి క్యారెక్టర్ డాట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ని సెర్చ్ చేస్తాం అనమాట, చైల్డ్ ఈ క్యారెక్టర్ ఉందా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇట్స్ ఓకే, లైక్ విల్ గో టు ద నెక్స్ట్ క్యారెక్టర్, ఆర్ ఎల్స్ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ దిస్ క్యారెక్టర్ ఇస్ నిల్. అయితే ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాలి కదా. సో ఈ నెక్స్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళాలి కాబట్టి ఈ నెక్స్ట్ నోడ్ వచ్చేసి మనకు ఇది. సో ఇది నెక్స్ట్ నోడ్ అవుతుంది. ఇప్పుడు వర్డ్ ఇండెక్స్ ప్లస్ వెళ్తాను అంతే.